పర్టికులర్ టాపిక్ని సో మనం ఏ వేలో నేర్చుకుంటే ఇంటర్వ్యూలో మనం ఏ ప్రాబ్లం లేకుండా ఆన్సర్ ఇవ్వగలుగుతాం. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సార్. భరత్, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? హలో భరత్. ఓకే, సో మనం ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ సో మనం 3 ways లో గనక నేర్చుకుందాం అంటే why we need to do that, what is the meaning of it, లైక్ మనం దాని గురించి మీనింగ్ తెలుసుకోవడం ఏంటి, లైక్ వాట్ ఈస్ ద ప్రాసెస్. సో ఒక పర్టికులర్ యాక్టివిటీని 3 ways లో గనక మనం తెలుసుకోగలిగితే వాట్ ఈస్ ఇట్ మీన్స్ అనేది మనం 3 ways లో గనక తెలుసుకోగలిగితే సో ఎలాంటి క్వశ్చన్ అయినా ఎలాంటి ఆన్సర్ అయినా కూడా ఈ 3 ways కాకుండా ఇంకేదన్నా అదర్ వే ఉంటుందా, అదర్ క్వశ్చన్ ఉంటుందా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎస్ఏపిలో మీకు తెలుసుకున్న దాంట్లో కానీ మీకు ఒక ఐడియా ఉన్న దాంట్లో కానీ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ పేరు చెప్పండి. ఒక పర్టికులర్ టాపిక్ పేరు. ఎనీ వన్ పర్టికులర్ టాపిక్ అబౌట్ బ్యాంక్ రీకన్సిలేషన్, ఇంకేదైనా ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, సో అలాంటిది ఏదైనా ఒక పర్టికులర్ పేరు చెప్పండి. అక్రూవల్స్. యా. సో ఈ అక్రూవల్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూలో మనకి ఏ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది? వాట్ ఈస్ మీన్ బై అక్రూవల్, రైట్? ఈ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుందా? మీన్ బై అక్రూవల్స్ స్కోప్ ఉంటుందా ఉండదా? అగ్రీ ఆర్ నాట్? ఎస్ సార్, ఉంటుంది. వై వి నీడ్ టు పోస్ట్ అక్రూవల్? ఈ క్వశ్చన్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుందా? ఎస్ ఆర్ నో? జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. స్కోప్ ఉంటుందా? వై వి నీడ్ టు పోస్ట్ అక్రూవల్, అసలు అక్రూవల్స్ ని ఎస్ఏపిలో మనం ఎందుకు పోస్ట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుందా? వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ అక్రూవల్, ఇలాంటి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుందా? ఇప్పుడు అవుట్ ఆఫ్ దీస్ 3 ఈ 3 కాకుండా, ఓకే, ఈ 3 కాకుండా ఇన్ కేస్ ఏదైనా అదర్ క్వశ్చన్ అనేది ఉంటుందా చెప్పండి. ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా ఇంకేదన్నా అదర్ టైప్ అక్రూవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకేదన్నా క్వశ్చన్ లో కానీ ఈ 3 ways లో కాకుండా ఇంకేదన్నా అదర్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుందా? చెప్పండి. ఉండదు. ఎటు తిరిగినా కూడా ఈ వేలోనే క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకోసమనే మనం ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఈ 3 ways గురించి, అంటే అసలు ఈ 3 క్వశ్చన్స్ రిలేటెడ్ ఆన్సర్స్ మనం క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. బట్ స్టిల్ మీ ఎండ్ కూడా నేను ఎంతైతే చెప్తున్నానో మీ ఎండ్ కూడా అంతే ఇన్పుట్ ఉండాలి. సో మీ ఎండ్ కూడా మీరు అంతే విధంగా ఇచ్చిన నోట్స్ కానివ్వండి, ఓకే, సో ఇవి మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మీరు బ్రౌజ్ చేయగలిగితే దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా అండ్ యూ విల్ రైజ్ సమ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఓకే,
సో ఆల్వేస్ మీకు ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది అని అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా జాబ్ తెచ్చుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఆ వేలోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, ఇకపోతే మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై SAP? Why we need to use SAP? Why we need to use SAP? What is the process in SAP? Okay. First question. What is mean by SAP? అసలు SAP అంటే ఏంటి? What is the stand for SAP? SAP stands SAP stands చెప్పండి. ఐ థింక్ మీ వాయిస్ వినిపించట్లేదు పూజిత గారు. హలో, కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, యా సార్ వినిపిస్తుంది. ఓకే. What is mean by SAP? SAP stands for Systems, Applications, Products and Data Processing. And data processing. There is the SAP stands for. ఓకే, సో ఇది యాక్చువల్గా జస్ట్ బ్రీఫ్ ఇస్తాను, అంత హిస్టరీలోకి వెళ్ళను. ఈ SAP అనేది మనకి మార్కెట్లోకి వచ్చింది ఇన్ 1972. సో మీరు జనరల్ బ్రౌజింగ్ చేసినా కూడా ఈ డీటెయిల్స్ అనేది కామన్గా వస్తాయి. సో SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, అప్లికేషన్, ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. సో ఈ SAP అనేది మార్కెట్లోకి వచ్చింది. సో చాలా సర్వర్స్ వచ్చాయి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు. సో మనకి S/4HANA, ECC వర్షన్, ఫియోరీ ఇలా నెంబర్ ఆఫ్ వర్షన్స్ వచ్చాయి. బట్ ఈవెన్ దో మనం ఏ టైప్ ఆఫ్ వర్షన్ మనం నేర్చుకోవాలి, S/4HANA నేర్చుకోవాలా, ECC వర్షన్ నేర్చుకోవాలా, ఇలాంటివి కూడా మనం కొంచెం ఆగాక మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో వై వీ నీడ్ టు SAP? వై వీ నీడ్ టు యూస్ SAP? SAPని అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SAP పాయింట్ ఆఫ్ వ్యూలో SAP అనే ఈ అప్లికేషన్ గురించి మనం పక్కన పెడితే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఓకే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వాట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి, ఏ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇన్ జనరల్గా చెప్పండి? ఏ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకా మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకే, మెటీరియల్ మేనేజ్మెంట్. ఇంకా సేల్స్ మేనేజ్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్స్. ఇంకా ఇంకా సేల్స్ డిపార్ట్మెంట్ స్టిల్.
చెప్పండి. HR డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఇంకా ఓకే. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇందులో కామన్గా ప్రతి కంపెనీలో ఉండే డిపార్ట్మెంట్స్లో అనుకూలంగా ఉండే ఒక 3 డిపార్ట్మెంట్స్ని నేను తీసుకుంటా. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అండ్ మెటీరియల్ డిపార్ట్మెంట్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఓకే. ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఇలా ఈ 4 డిపార్ట్మెంట్స్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్ జనరల్గా ఏం జరుగుతుంది? అసలు వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్? అసలు వాట్ టైప్ ఆఫ్ వర్క్స్ హెస్ బీన్ డన్ ఇన్ దిస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్? ఏం జరుగుతాయి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతాయి? కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్పీక్. రా మెటీరియల్ ప్రొడక్షన్. రా మెటీరియల్ మీన్స్ ప్రొడక్షన్ కి కావాల్సిన గ్రాసరీని చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గ్రాస్. ఓకే. ఇంకా ఎస్. సో ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో దాని ఫినిష్డ్ గుడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ అనేది ఉంది. మనం ఒక షర్ట్ని తయారు చేయాలి అని అంటే మనకి ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది అవసరం? ఒక షర్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వాట్ టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇస్ రిక్వైర్డ్? కాటన్. ఇంకా సింపుల్ మీకు తెలిసిందే చూస్తాం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఓకే. బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి చెయ్యాలి అని అంటే మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేది అవసరం? శాండ్. ఓకే. సిమెంట్. ఓకే. స్టోన్స్. ఓకే. ఐరన్. ఓకే. Yes. Manpower. Yes. Okay. These are the required raw materials that we require to construct a building, right? So manpower ni కొంచెం పక్కన ఉంచుదాం. ఇవన్నీ కావాలి కదా, రైట్? శాండ్, సిమెంట్, స్టోన్, ఐరన్. సో ఇవన్నీ కూడా మనకు కావాలి. అండ్ వీటితో పాటు సమ్ అదర్ రా మెటీరియల్ మెషినరీస్ కూడా కావాలి. ఎస్, అవునా? వైబ్రేటర్ అండ్ అదే విధంగా సమ్ కాంక్రీట్ మిక్సింగ్ కి సమ్ టైప్ ఆఫ్ మిల్లర్స్, టాపీ ఇలాంటివి కూడా అవసరమే కదా. దోస్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్, రైట్? బట్ చిన్నవైనా కూడా అవి అవసరం. సో ఇప్పుడు ఇలాంటి ఒక కంపెనీకి ఏవైతే అవసరమైన మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటిని కూడా పర్చేస్ చేసేది ఎవరు? హూ విల్ పర్చేస్? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పర్చేస్ చేస్తుందా? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పర్చేస్. ఎస్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా పర్చేస్ చేయదు. సో అది ఏం చేస్తుందంటే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా సో డిపార్ట్మెంట్కి, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి ఒక రిక్విజేషన్ పంపిస్తుంది. వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ దే రిక్వైర్డ్
సో టు డూ వన్ కైండ్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఏదన్నా ఒక వస్తువును తయారు చేయాలన్నా ఈవెన్ ఒక సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో దాన్ని కంప్లీట్ చేయాలి అని అంటే దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్. సో ఈ మెటీరియల్స్ అన్నిటిని పర్చేస్ చేసే రెస్పాన్సిబిలిటీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ది కాదు. సో పర్చేస్ చేయడానికి సపరేట్గా ఒక టీం ఉంటుంది. దాన్నే మనం మెటీరియల్ డిపార్ట్మెంట్ అయినా పిలుస్తాం, పర్చేస్ డిపార్ట్మెంట్ అయినా పిలుస్తాం. సో ఏవైతే మెటీరియల్స్ అనేది కావాలో కంపెనీకి, సో అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దే సెంట్ వన్ కైండ్ ఆఫ్ రిక్వజిషన్ టు ద పర్చేస్ టీమ్. సో ఈ పర్చేస్ టీమ్ ఏం చేస్తుంది, ఇప్పుడు శాండ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే శాండ్ని మార్కెట్లో సేల్ చేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అగ్రి? సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఒక్కరి దగ్గరే మనం ఎందుకు పర్చేస్ చేయాలి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? మనకి మార్కెట్లో శాండ్ అండ్ సిమెంట్ అనేవి మల్టిపుల్ పర్సన్స్ మనకి సప్లై చేస్తారు. మల్టిపుల్ పర్సన్స్ మనకి సప్లై చేస్తున్నప్పుడు ఎందుకు మనం ఒక్కరి దగ్గరే అది కొనాలి? ఎందుకు? Good క్వాలిటీ quality, మెటీరియల్. so discounts. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, డిస్కౌంట్స్, ఇంకా ఎస్ మెయిన్ థింగ్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, డిస్కౌంట్. మనకి రెగ్యులర్ ప్రైస్ కంటే ఇన్ కేస్ ఏదన్నా ప్రైస్ తగ్గడంలో కూడా మనకి స్కోప్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేవి మనం ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర పర్చేస్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇప్పుడు అలాంటి అంటే లైక్ ఇలా పర్టికులర్ వెండర్ని మనం సెలెక్ట్ చేయడంలో కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అది మనం ఇన్ ఫ్యూచర్లో చెప్పుకుందాం. సో ఒక పర్టికులర్ వెండర్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి, సో పర్చేస్ టీమ్ will buy materials from different vendors. Vendor అంటే ఎవరు? What is mean by vendor? What's mean by vendor? Vendor అంటే ఏంటి? Vendor అంటే ఏంటి? What is the meaning of vendor? వర్డ్ విన్నారా, వినలేదా? వెండర్ అనే వర్డ్ విన్నారా, వినలేదా? జస్ట్ సే yes or no. Say something. ఎస్ సార్, విన్నాం. Then what is mean by vendor? Vendor means who supply the goods. Vendor అన్నా సప్లయర్ అన్నా మీనింగ్ విల్ బి సేమ్. ఓకే, వెండర్ అన్నా సప్లయర్ అన్నా మీనింగ్ విల్ బి సేమ్. హూ సప్లై ద గూడ్స్ ఆర్ మెటీరియల్స్ టు అస్, సో వీ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏ వెండార్. ఓకే, వెండార్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మెటీరియల్స్ అనేది డిఫరెంట్ వెండర్స్ నుంచి. శాండ్ ఇస్ పర్చేస్ ఫ్రమ్ సమ్ vendor, cement is purchasing from some other vendor, stones are purchasing from some other vendor, iron are purchasing from some other vendor. ఇలా మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ వెండర్ దగ్గర నుంచి మనం మెటీరియల్స్ అనేది పర్చేస్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ ఆ వెండర్కి మనం పే అవుట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సేమ్ యాజ్ మెటీరియల్ డిపార్ట్మెంట్ విల్ పర్చేస్ ద మెటీరియల్ అండ్ దే విల్ సప్లై ద సేమ్ టు ద ప్రొడక్షన్ టీమ్, రైట్? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపించేసేస్తారు. అవునా? ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ మెటీరియల్ డిపార్ట్మెంట్ పర్చేస్ చేసి అవన్నిటిని కూడా మళ్ళీ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వెండర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేశారు కదా, ఈవెన్ శాండ్ ఇలాంటి ఏమైనా పర్చేస్ చేశారు. ఓకే, దానికి సంబంధించిన పేమెంట్ ఎవరు చేస్తారు? దానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరు చేస్తారు?
ఓనర్స్. మనము కొంచెం ఎస్ఏపి పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్ వేలో థింక్ చేద్దాం. ఓకే, Department of sales. Finance department, sir. Finance department. ఎస్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే దేర్ రెస్పాన్సిబిలిటీ టు బై ద ప్రొడక్ట్స్, దట్స్ ఇట్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కేవలం పర్చేస్ చేయడం వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అంతేగాని పేమెంట్ చేయడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, సో పేమెంట్ చేసేది ఎవరు? ఫినాన్స్ టీమ్. ఫినాన్స్ టీమ్ will make a payment to vendor. Okay, finance team will make the payment against vendor. ఇప్పుడు వీళ్ళకి ఎంత పే చేయాలి అనే డీటెయిల్స్ వీళ్ళకి ఎలా తెలుస్తుంది? సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఫినాన్స్ టీమ్ విల్ మేక్ అ పేమెంట్ టు వెండర్. ఓకే, సో తర్వాత ఏవైతే వీళ్ళు మెటీరియల్స్ పర్చేస్ చేశారో ఇవన్నిటినీ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకొని దే బిల్డ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఓకే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ అది సేల్ చేస్తారా? రెంట్స్ కానీ లేదు అని అంటే ఇంకేదన్నా సేల్ చేయడానికి, ఫ్లాట్ సేల్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉంటుందా, ఉండదా? Yes, sir. ఎస్ సార్. సో ఫ్లాట్స్ సేల్ చేశారు. ఇప్పుడు సేల్ చేశారు అని అంటే ఎవరు పర్చేస్ చేస్తారు? Customer or consumer? ఎస్, కస్టమర్ పర్చేస్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ విల్ సేల్ ద ఫ్లాట్స్ అండ్ కస్టమర్ పర్చేస్ అనేది ఇక్కడ జరుగుతుంది. కస్టమర్ పర్చేస్ అనేది జరుగుతుంది. సో వన్స్ కస్టమర్ పర్చేస్ చేసిన తర్వాత అతని సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ఓన్లీ సేల్ చేయడం వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సేల్ చేయడం వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అంతేకాని మనీ కలెక్ట్ చేసుకోవడం కాదు. మనీ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? Finance department. Obviously finance department will collect the money. Finance department will collect the money from customer. కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఫినిష్ చేస్తారు. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ప్రొడక్షన్ చేయడానికి ఏవైతే మెటీరియల్స్ అనేది అవసరమో ఆ మెటీరియల్స్ వాళ్ళు పర్చేస్ చేయరు. సో వాళ్ళకి ఏవైతే డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ రిక్విజేషన్ని మెటీరియల్ మేనేజ్మెంట్ టీమ్కి పంపిస్తే వాళ్ళు బిహాఫ్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దే విల్ పర్చేస్ ద మెటీరియల్. అండ్ వాళ్ళు వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే ఆబ్వియస్లీ మనం ఎక్కడికి సప్లై చేయాలనేది కూడా మనం డీటెయిల్స్ ఇస్తాం కదా. గూడౌన్ అడ్రస్ ఇస్తాం. సో గూడౌన్కి వాళ్ళు మెటీరియల్స్ అనేది సప్లై చేస్తారు. వన్స్ మెటీరియల్ వచ్చింది అని చెప్పి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి తెలిస్తే దే కెన్ యూజ్ దోస్ మెటీరియల్ అండ్ దే కెన్ ప్రొడ్యూస్ ద మెటీరియల్స్. ఇది ప్రాసెస్. ఇప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే పర్చేస్ టీమ్ ఏవైతే పర్చేస్ చేసిందో ఫ్రమ్ వెండర్స్ నుంచి వాళ్ళకి పేమెంట్ ఎలా చేస్తారు అని అంటే పేమెంట్ ఎవరు చేస్తారంటే ఫినాన్స్ టీమ్ చేస్తుంది, అంతేగాని మెటీరియల్ డిపార్ట్మెంట్ కాదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ టు పర్చేస్ ద మెటీరియల్, టు బై ద మెటీరియల్, దట్స్ ఇట్. పేమెంట్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి ఆథరైజేషన్ లేదు. బట్ ఇప్పుడు ఈ ఫినాన్స్ టీమ్కి ఎంత పే చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెండర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసింది ఒక 3 lakh వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని అనుకుందాం. మనం ఎంత పే చేయాలి? పేమెంట్ ఎంత చేయాలి? 3 lakh చేయాలి కదా. Yes, sir. పర్చేస్ 3 lakh చేస్తే పేమెంట్ కూడా 3 lakh చేయాలి. ఇప్పుడు ఫినాన్స్ టీమ్కి ఎలా తెలుస్తుంది 3 lakh పర్చేస్ చేశారు అని చెప్పి? మనం 3 lakh పేమెంట్ చేయాలి అని చెప్పి ఫినాన్స్ టీమ్కి ఎలా తెలుస్తుంది?
ఎలా తెలుస్తుంది? బిల్ పర్చేస్ బిల్ అనేది పంపిస్తారు సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఎవరు పంపిస్తారు? మెటీరియల్ డిపార్ట్మెంట్. ఎలా పంపిస్తారు? Through call or through mail, through directly or else directly? ఎలా పంపిస్తారు? పేపర్. To post? No. Purchase bill. Yes. ఆ purchase bill ఎలా పంపిస్తారు? That's why I'm asking. ఎలా పంపిస్తారు? Through mail? Maybe with mail only. But in SAP, so we will have integration. Okay. SAP లో we will have integration. ఇంటిగ్రేషన్ అని అంటే ఒక మాడ్యూల్కి ఇంకొక మాడ్యూల్కి కనెక్షన్ ఉండడం. ఒక మాడ్యూల్కి ఇంకొక మాడ్యూల్కి కనెక్షన్ ఉండడం. SAP FICO అనే మాడ్యూల్కి 2 మాడ్యూల్స్ తోటి కనెక్షన్ ఉంటుంది. అంటే మటీరియల్ మేనేజ్మెంట్ కి అండ్ SD సేల్స్ డిస్ట్రిబ్యూషన్. ఈ 2 మాడ్యూల్స్ కి SAP FICO తోటి SAP FICO తోటి కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే టీమ్, మెటీరియల్ మేనేజ్మెంట్ టీమ్, వాట్ ఆర్ ద పర్చేజెస్ దే హ్యావ్ డన్, సో వాళ్ళు PO అనేది రైజ్ చేస్తారు. PO ఎప్పుడైనా విన్నారా ఈ వర్డ్? PO అంటే పర్చేస్ ఆర్డర్. ఎగ్జాక్ట్లీ. సో పర్చేస్ ఆర్డర్ అంటే వాళ్ళు ఎంత పర్చేస్ చేశారు, అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళు పర్చేస్ చేశారు, సో ఎంత ప్రైస్ మీద వాళ్ళు పర్చేస్ చేశారు, ఏ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళు పర్చేస్ చేశారు, సో టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఏంటి, అంటే వాళ్ళు ఎంతకి రైజ్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్లో ఉంటాయి. అంటే పర్చేజ్ ఆర్డర్లో సో దే రిక్వెస్ట్ ఫర్ 3 lakh ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నట్టు, అంటే మాకు ఇంత వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్స్ మాకు కావాలి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం, ఒక రా మెటీరియల్ కాస్ట్. సో ఇప్పుడు 100 రూపీస్ ఈజ్ 1 రా మెటీరియల్ కాస్ట్ అన్నప్పుడు ఓకే. సో ఇప్పుడు 3 lakh వర్త్ అంటే ఎన్ని ఉండొచ్చు? 3,000 రైట్. సో 3,000 ఆఫ్ ప్రొడక్ట్స్ వి ఆర్ రిక్వైర్డ్. 3,000 ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి కావాలి. సో దాని క్వాలిటీ ఏంటి అండ్ అదే విధంగా ఎప్పటిలోపు కావాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్లో ఉంటాయి. ఇప్పుడు వన్స్ మనకి మెటీరియల్స్ అనేది సప్లై చేశాక, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ వెండర్ అనే వాళ్ళు మనకి మెటీరియల్ సప్లై చేస్తారు కదా, మెటీరియల్ సప్లై చేసినప్పుడు GRN అంటే మనకి ఎన్ని మెటీరియల్స్ మనం రిసీవ్ చేసుకున్నాము అన్నట్టు ఒక కన్ఫర్మేషన్కి మనం ఒక లిస్ట్ అవుట్ తీసుకుంటామా, ఒక రిపోర్ట్ తీసుకుంటామా మనం? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇన్ని ప్రొడక్ట్స్ పంపించాను, ఒక 1000 ప్రొడక్ట్స్ నేను మీకు పంపించాను. ఇప్పుడు నేను ఎన్ని పంపించాను అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉండాలా లేదా? రైట్. ఇప్పుడు సేమ్ యాజ్ మీరు వెండర్కి PO పంపించారు, ఎంత 3000 ప్రొడక్ట్స్ మీకు కావాలి, ఒక పర్టికులర్ క్వాలిటీలో మీకు కావాలి అని చెప్పి. ఇప్పుడు మీకు వెండర్ కూడా 3000 ప్రొడక్ట్స్ మీకు పంపించారు అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది? బిల్ ఇష్యూ చేస్తారు. మీరు వ్యాలిడేట్ చేసుకుంటారా? మీరు రిసీవ్ చేసుకున్న ప్రొడక్ట్స్ కి అండ్ వాళ్ళు పంపించిన బిల్ కి కరెక్షన్ అంటే కరెక్ట్ గా ఉంది అని చెప్పి మీరు వ్యాలిడేట్ చేసుకుంటారా, చేసుకోరా? Yes sir.
చేసుకుంటామా లేదా? ఎందుకంటే బికాస్ మనం రైస్ చేసింది పర్చేస్ ఆర్డర్లో 3000 ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పి. ఇప్పుడు మనకి సేమ్ అదే 3000 ప్రొడక్ట్స్ మనకి డెలివరీ చేశారా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. బికాస్ వీఆర్ పేయింగ్ దట్ అమౌంట్, రైట్? మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ 3000 ప్రొడక్ట్స్ మనం రిసీవ్ చేసుకున్నామా లేదా? సో అంటే ఒక జిఆర్ఎన్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం. జిఆర్ఎన్ అంటే గూడ్స్ రిసిట్ నోట్స్. receipt note. Okay, goods receipt note. So in ఈ GRN లో ఏంటి అని అంటే వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ we are received. సో మనం ఎన్ని మెటీరియల్స్ మనం రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు 3000 మనం రైస్ చేస్తే మనకు ఓన్లీ 2000 వచ్చాయి అనుకోండి మెటీరియల్స్, 1000 రాలా. విత్ అ షార్టేజ్ ఆఫ్ 1000 we have received a material. ఓకే, టోటల్ 2000 మెటీరియల్స్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎంతకి పేమెంట్ చేయాలి? $2,000. అంటే ఓన్లీ 2 lakhs కదా మనం పేమెంట్ చేయాల్సింది. Yes, sir. సో ఇప్పుడు వాట్ ఆర్ ద పిఓ దే హ్యావ్ రైస్డ్? ఈ పిఓ ఎవరు రైస్ చేస్తారు? ఎంఎం డిపార్ట్మెంట్ ఆర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్? ఎంఎం ఆర్ ఫినాన్స్? MM. అబ్సల్యూట్లీ ఎంఎంఎం. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాస్ పర్చేస్ చేసేది ఎంఎం డిపార్ట్మెంట్ కాబట్టి పర్చేస్ ఆర్డర్ రైస్ చేసేది కూడా ఎంఎం డిపార్ట్మెంటే. సో జిఆర్ఎన్ అంటే ఏంటి? లైక్ వాళ్ళు మెటీరియల్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు సో వాళ్ళు జిఆర్ఎన్ అనేది తీసుకుంటారు. ఈ జిఆర్ఎన్ కూడా మెటీరియల్ డిపార్ట్మెంట్కే వస్తుంది. సో వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని కూడా దేర్ ఇస్ వన్ స్పెసిఫిక్ టీ కోడ్స్ వీ హ్యావ్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ వన్ టైప్ ఆఫ్ టీ కోడ్స్ ఆర్ దేర్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ వన్ టైప్ ఆఫ్ టీ కోడ్స్. అంటే మనము ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అని అంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎంట్రీ. ఒక జర్నల్ ఎంట్రీ మనం పోస్ట్ చేయాలంటే ఒక టీ కోడ్ అనేది ఉంటుంది. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ నేను పోస్ట్ చేయాలి. ఐ యూస్ ద టీ కోడ్ ఆఫ్ FS00. ఆ FS00 అనే దాంట్లోకి వెళ్ళి నేను ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. అలా కాకుండా ఒక వెండార్ ఎంట్రీ అనేది నేను పోస్ట్ చేయాలి, వెండార్ ఇన్వాయిస్ అనేది నేను పోస్ట్ చేయాలి. సో ఐ నీడ్ టు యూస్ సమ్ అదర్ టీ కోడ్. అదే విధంగా ఈ పర్చేజ్ ఆర్డర్ అనేది రైస్ చేయడం కోసం దే విల్ బి వన్ స్పెసిఫిక్ టీ కోడ్ ఇస్ దేర్. ఓకే, సో ఎంఎం డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్ టీ కోడ్ లోకి వెళ్ళి దే విల్ క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. సో ఇప్పుడు ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి కూడా ఆ పర్చేజ్ ఆర్డర్స్ ఏవైతే పిఓ రైస్ చేస్తారో అలాంటి టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ ఏవైతే బిల్స్ ఎంత పేమెంట్ చేయాలి ఏంటి ఈ డీటెయిల్స్ అనేవి మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏదో ఒక పేపర్ పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆ డీటెయిల్స్ అనేది చూడగలదు. ఓకే, సో వాట్ ఎవర్ ద డీటెయిల్స్ దే హ్యావ్ డన్, లైక్ వాట్ ఎవర్ ద పిఓ దే హ్యావ్ రైస్, సో ఫినాన్స్ టీమ్ విల్ ఏబుల్ టు సీ దోస్ పర్చేజ్ ఆర్డర్స్ అండ్ జిఆర్ఎన్ చూడగలదు. సమ్ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దే విల్ మేక్ ద పేమెంట్ టు వెండర్. అండ్ అదే విధంగా సేల్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కస్టమర్ కి సేల్ చేస్తుంది. కస్టమర్ కి సేల్ చేస్తుంది అంటే కస్టమర్ సేల్స్, ఇవి పర్చేస్ కాదు, కస్టమర్ కి సేల్ చేస్తుంది. సో సేల్స్ చేసినప్పుడు యాజ్ ఎంఎం టీమ్ పిఓ ఏ విధంగా అయితే రైస్ చేసిందో అదే విధంగా సేల్స్ టీమ్ కూడా సేల్స్ ఆర్డర్ అనేది రైస్ చేస్తారు. సేల్స్ ఆర్డర్ అంటే వీళ్ళు ఎంతకి సేల్ చేస్తున్నారు, ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఈ సేల్స్ ఆర్డర్ లో ఉంటుంది. ఎంత లైక్ ఏ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా. సో ఈ సేల్స్ ఆర్డర్ ని బేస్ చేసుకుని ఈ ఫినాన్స్ టీమ్ ఆల్సో హ్యావ్ ద యాక్సెస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ ని చూడడానికి కూడా ఈ ఫినాన్స్ టీమ్ కి యాక్సెస్ అనేది ఉంటుంది. సో దే కెన్ సీ ద సేల్స్ ఆర్డర్స్ అండ్ దే విల్ రిసీవ్ ఆర్ దే విల్ bill to customer and they will able to collect those money from the customer. సో ఇలా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎస్ఏపి ఒక
మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటే, ఇప్పుడు ఎస్ఏపి కాకుండా ఉంటే, ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్ని రికార్డ్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ మీరు డిజైన్ చేయించుకోవాలా లేదా? ఎస్ సార్, చేయించుకో. మెటీరియల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అన్ని రికార్డ్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకోవాలా లేదా? చెప్పండి, ఎస్ ఆర్ నో? మెటీరియల్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ అనేవి రికార్డ్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాలి. అండ్ అదే విధంగా సేల్స్ డిపార్ట్మెంట్ కి ఒక అప్లికేషన్ కావాలి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి ఒక అప్లికేషన్ కావాలి. సో ఇలా ఒక్కొక్క అప్లికేషన్ పర్చేస్ చేయడానికి కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తాయా? లేదు అని అంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేసి, అంటే ఒకటే సాఫ్ట్వేర్ లో ఇన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అప్లికేషన్ తీసుకోవడానికి ఇష్టపడతారా? లేదంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క అప్లికేషన్ పర్చేస్ చేయడానికి ఇష్టపడతారా, ఇంట్రెస్ట్ చూపిస్తారా? అన్ని చెప్పండి. కలిపి సాఫ్ట్వేర్ ఉంటేనే తీసుకుంటారు సార్. ఎస్, SAP will provide those type of services. SAP will provide those type of services to the company. Around SAP point of view, so many models are there. So many models. కావాలంటే ఇక్కడ ఒకసారి మీరు జనరల్ గా బ్రౌజ్ చేయండి. హౌ మెనీ మాడ్యూల్స్ ఇన్ SAP? సో ఇక్కడ చూడండి, హౌ మెనీ మాడ్యూల్స్? అరౌండ్ 25 ఉన్నాయి, రైట్? ఇలా మనకి నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. మాడ్యూల్స్ అని అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మాడ్యూల్ అనేది అలొకేట్ చేశారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఒక మాడ్యూల్ PM, ప్లాంట్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అని అంటాం. ఓకే, మెటీరియల్ మేనేజ్మెంట్ కి మనము MM అనే మాడ్యూల్ తో పిలుస్తాం, అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ ప్లానింగ్, సేల్స్ డిపార్ట్మెంట్ కి SD అనే మాడ్యూల్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి SAP FICO అనే మాడ్యూల్. ఇలా ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీకి ఒక్కొక్క మాడ్యూల్ అనేది SAP అనేది డిజైన్ చేసింది. సో SAP డిజైన్ చేయడం వల్ల ఆల్వేస్ మెనీ ఆఫ్ ది కంపెనీస్ SAP నే యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా కంపారిజన్ చేసుకోవాలి అని అంటే, ఇంకా బెటర్ కంపారిజన్ చేయాలి అని అంటే, టాలీ వర్సెస్ SAP. టాలీలో మనం ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేయగలుగుతాం? ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేయగలుగుతాం టాలీలో? చెప్పండి, what type of works will be done in Tally? చెప్పండి. Daily transactions like purchases, sales, or else purchase returns, sales returns, and also we can check profit and loss sheet, balance sheet. అంటే కంప్లీట్ ఫినాన్స్ రిలేటెడ్ థింగ్స్. Yeah, yes sir. ఫినాన్స్ రికార్డింగ్ కి టాలీ యూజ్ చేస్తాం కదా. మరి SAPలో నాట్ ఓన్లీ ఫినాన్స్, అంటే లైక్ టాలీలో కేవలం ఫినాన్స్ రిలేటెడ్ థింగ్స్ తప్ప, will you able to record production department details in Tally? Is it possible? Yes sir. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ రిలేటెడ్ థింగ్స్ ని మీరు టాలీలో రికార్డ్ చేయగలుగుతారా? Yes sir. thing. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ థింగ్స్ ని మీరు టాలీలో రికార్డ్ చేయగలుగుతారా? No, in SAP we can record it sir, not in Tally. It's not possible sir. So that is the difference.
ఇప్పుడు మనకి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాజెక్ట్స్ వచ్చేయన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ వస్తాయి, నాట్ డొమెస్టిక్ ప్రాజెక్ట్స్. అంటే ఇండియా ప్రాజెక్టులు చాలా వరకు తక్కువ వస్తాయి. ఈవెన్ ఇండియా ప్రాజెక్టులు వచ్చినా కూడా సో దే మైట్ యూసింగ్ సమ్ అదర్ అప్లికేషన్ లైక్ ఎస్ఏపి ఇలా యూస్ చేస్తారు, నాట్ అ టాలీ. ఇప్పుడు మీకు ఒక టాలీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఎంఎన్సి కంపెనీలో మీరు ట్రై చేస్తే, మీరు ఒక టాలీ ఎక్స్పీరియన్స్ ఉండి ఎంఎన్సి కంపెనీలో మీరు ట్రై చేశారు అని అంటే, ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎస్ఏపి ఫికో అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బట్ మీ టాలీ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవ్వదు కదా అక్కడ. యూజ్ అవ్వదు మీన్స్ ఇప్పుడు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో దే విల్ రికార్డ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్క వర్క్కి ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక సిస్టమాటిక్లో వీళ్ళు రికార్డ్ చేస్తారు. టాలీలో అలా కాదు. టాలీలో ఉండే ప్రాసెస్ రికార్డింగ్ ప్రాసెస్ వేరు, ఎస్ఏపిలో ఉండే రికార్డింగ్ ప్రాసెస్ వేరు. సో వాళ్ళు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిఫర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు లర్న్ ఎస్ఏపి. అండ్ ఎస్ఏపిఐ ఎందుకు, మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సో మెనీ అప్లికేషన్స్ కాల్ ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్ అను, లేదు అని అంటే క్విక్ బుక్స్ ఉన్నాయి, క్విక్ బుక్స్, ఉన్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఎస్ఏపి ఎందుకంటే బికాస్ ఎస్ఏపి అనేది మల్టిపుల్ సర్వీసెస్, ఒకటే అప్లికేషన్లో మల్టిపుల్ సర్వీసెస్ ఇస్తున్నాయి. సో అందుకనే ఆల్ ఓవర్ వరల్డ్లో నెంబర్ ఆఫ్ కంట్రీస్లో అరౌండ్ 100 to 108 or 180 కంట్రీస్లో సో ఈ ఎస్ఏపి అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఎస్ఏపి అనేది వన్ కైండ్ ఆఫ్ ఫ్రీ డిఫైన్ ప్రాసెస్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్ఏపిలో వర్కింగ్ ప్రాసెస్ అనేది సేమ్ గానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఎస్ఏపికి ఇంత డిమాండ్ అనేది ఉంది. సో కంపేర్ విత్ అదర్ అప్లికేషన్స్ తో పోలిస్తే ఎస్ఏపికి ఆబ్వియస్లీ డిమాండ్ అనేది ఉంది. ఓకే, వాట్ ఈస్ ప్రాసెస్ ఇన్ ఎస్ఏపి అని అంటే, మనము ఆ ప్రాసెస్లో ఇంకా అది ఒక్కసారితో మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకునేది కాదు. ఈ ప్రాసెస్ అనేది మనం ఇన్డెప్త్గా వెళ్ళాలి కాబట్టి సో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏదైతే ఉందో ఎస్ఏపి గురించి ఇట్స్ ఫైన్. ఇప్పుడు మనం చెప్పుకునే మోడల్ ఏంటి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కదా మనం చెప్పుకునే మోడల్, రైట్? SAP FICO is the model which we are going to discuss in future. అవునా, దీని గురించే కదా మనం చెప్పుకుంటుంది. యాక్చువల్గా SAP FICO అనేది ఈజ్ నాట్ వన్ మోడల్, ఇట్ ఈస్ 2 డిఫరెంట్ మోడల్. SAP FICO అనేది ఒక మోడల్ కాదు, ఈ 2 డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. కాకపోతే మనం పిలిచేస్తున్నాం ఎఫ్ఐసిఓ అని చెప్పి పిలిచేస్తున్నా, కానీ ఎఫ్ఐ అనేది ఒక మోడల్, సిఓ అనేది ఒక మోడల్. సో డిఫరెన్స్ ఏంటి అసలు, ఈ ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎస్ఏపి ఎఫ్ఐ ఈస్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. కేవలం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మాత్రమే ఎస్ఏపి ఎఫ్ఐని యూజ్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అని అంటే, సేమ్ మనకి ఏ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి చెప్పండి, ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనకి ఏ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి, ఎనీ ఐడియా? ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ కదా, రైట్? రిపోర్ట్స్ బై ఎండ్ ఆఫ్ ది డే ఒక కంపెనీ యొక్క ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, యూ వాంట్ టు పర్చేస్ సమ్ కైండ్ ఆఫ్ షేర్స్ ఆర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఇన్ ద కంపెనీ. సో మీరు ఫస్ట్ ఏ వేటిని మీరు చెక్ చేసుకొని ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఓకే పర్లేదు అని అనుకుంటారు? ప్రాఫిట్. మరి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది? ఏ రిపోర్ట్ ద్వారా మీకు తెలుస్తుంది? బ్యాలెన్స్ షీట్ త్రూ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్
ఆఫ్ ది కంపెనీ చూసుకొని ఏవి లైబిలిటీస్ ఎక్కువ ఉన్నాయా, అసెట్స్ ఎక్కువ ఉన్నాయా, ఐ మీన్ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయా అని చూసి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయా ఫర్ దిస్ కంపెనీ అని. బ్యాలెన్స్ షీట్, ఎస్. బ్యాలెన్స్ షీట్ ఇంకా ఇంకా ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పిఎన్ఎల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. పిఎన్ఎల్ అంటే పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇంకా క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో స్టేట్మెంట్, రైట్? ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాలి. అగ్రి, రైట్? సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి వీటిని బేస్ చేసుకునే కదా ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, ఈ కంపెనీ ప్రాఫిట్స్ లోనే ఉంది, ఈ కంపెనీకి లాసెస్ ఉన్నాయి. సో ఇలాంటి డీటెయిల్స్ అనేవి కూడా అన్ని ఏవైనా కూడా ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేయడం కోసం SAP FI అనేది యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ ఈ SAP FI లో SAP FI ఈజ్ వన్ మోడ్యూల్. దీంట్లో మళ్ళీ మనకి ఒక 4 సబ్ మోడ్యూల్స్ అనేవి ఉన్నాయి. 4 సబ్ మోడ్యూల్స్ ఉన్నాయి. అదేంటి అని అంటే GL అకౌంట్, దట్ ఈస్ జనరల్ లెడ్జర్ అకౌంట్, జనరల్ లెడ్జర్ అకౌంట్స్. అండ్ అదే విధంగా అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అండ్ అదే విధంగా అసెట్ అకౌంటింగ్, asset accounting. Okay, so these are the sub modules in SAP FI. Sub modules. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో మనము మోస్ట్లీ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం రికార్డ్ చేస్తాము అంటే అన్ని రకాల ట్రాన్సాక్షన్, అంటే కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని కానీ, ఈవెన్ అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. ఈవెన్ నాట్ ఓన్లీ అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఈవెన్ లయబిలిటీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం రికార్డ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డింగ్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ దెన్ సో ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ ని మనం రికార్డ్ చేస్తున్నాం కదా ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో. దెన్ అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్ అనేవి మళ్ళీ కొత్తగా ఇవెందుకు, వై, వీటిని ఎందుకు మనం ప్రాసెస్ చేయాలి మళ్ళీ, దీని అసలు వీటి అవసరం ఏంటి అని అంటే వీ షుడ్ హ్యావ్ వన్ క్లారిటీ. అంటే మనము బయట నుంచి మనం ఎంత పర్చేస్ చేస్తున్నాం, ఓకే, అవుట్ సైడర్స్ కి అవుట్ సైడ్ ఆఫ్ కంపెనీలో ఏవైతే ఇప్పుడు మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి, ఇప్పుడు ఆ మెటీరియల్స్ మనం ఎవరొకరి దగ్గర బయట వ్యక్తుల దగ్గర నుంచే పర్చేస్ చేస్తున్నాం, వాళ్ళకి ఎంత పేమెంట్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలా లేదా? ఈ డీటెయిల్స్ అనేది రికార్డ్ ఉండాలా లేదా? ఎందుకు GL లోనే రికార్డ్ చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు అకౌంట్స్ పేబుల్ అని సపరేట్ గా దీంట్లోనే ఎందుకు రికార్డ్ చేయాలి? GL లోనే రికార్డ్ చేసుకోవచ్చు కదా. వై వి నీడ్ టు మెయింటైన్? yes please continue. నాట్ ఓన్లీ అసెట్స్ రిలేటెడ్ కూడా మనం ఎంట్రీ చేస్తాం కదా సార్. అంటే ఇక్కడ అకౌంట్ పేయబుల్ లో అంటే ఓన్లీ పేమెంట్స్ రిలేటెడ్ ఉంటాయి కదండి. జనరల్ లెడ్జర్ లో కూడా పేమెంట్స్ చేయొచ్చు కదా మీరు. బట్ ఇంకా క్లియర్ గా తెలుస్తుంది కదా సార్ పేయబుల్స్ అంటే చేయొచ్చు సార్. బట్ ఎస్, మీరు చెప్పింది కరెక్ట్, ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. అంటే యూ మీన్ టు సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ there is one raw material, ఒక పర్టికులర్ రా మెటీరియల్స్ అనేది రిక్వైర్డ్. ఓకే, ఒక పర్టికులర్ రా మెటీరియల్ అనేది దీనికోసం మనం దాదాపుగా ఒక ఇయర్ మీద 1 CR అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ రా మెటీరియల్ కి మనం ఒక పర్టికులర్ 1 crore దాకా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, బయట నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం. అంటే అకౌంట్స్ పేబుల్ ఎందుకు ఉంటుంది అని అంటే ఫర్ ఓన్లీ పేమెంట్స్, నాట్ ఫర్ పేమెంట్ అని అంటే మల్టిపుల్ పేమెంట్స్ అని కాదు, ఓన్లీ వెండర్ పేమెంట్స్,
వెండర్ పేమెంట్స్. మనం ఎవరి దగ్గర అయితే మనం పర్చేస్ చేస్తామో వాళ్ళ పేమెంట్స్ చేయడం కోసం మాత్రమే ఈ అకౌంట్స్ పేబుల్ అనేది డిజైన్ చేసింది. సో ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే ఇది ఎందుకు అనంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ రా మెటీరియల్ ని ఒక డిఫరెంట్ వెండర్స్ దగ్గర నుంచి either వన్ వెండర్ కానీ మల్టిపుల్ వెండర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం వర్త్ ఆఫ్ 1 CR. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఒక డీటెయిల్స్ అనేవి మనకు ఉంటాయా అకౌంట్స్ పేబుల్? ఈ రికార్డ్స్ అనేవి ఉంటాయా? ఎవ్రీ మంత్ మనం ఎంత పర్చేస్ చేస్తున్నాం, ఎవ్రీ మంత్ మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ మనకు ఉంటాయా, ఉండవా? ఎస్ ఆర్ నో? ఒక పర్టికులర్ మంత్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ జూన్ మంత్ అంటే ఇప్పుడు మే మంత్ లో మనం ఎంత పేమెంట్స్ చేసాం, ఎంత పర్చేస్ చేసాం, ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయా లేదా? ఇలాంటి రికార్డ్స్ ఉంటాయా, ఉండవా? ఫర్ వన్ వెండర్, ఫర్ వన్ పర్టికులర్ వెండర్ Yes, sir. ఉంటుందా? రైట్. ఇప్పుడు ఇలాంటి డీటెయిల్స్ ఉండడం వల్ల ఇఫ్ వీఆర్ పర్చేసింగ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ raw material from different vendor, instead of purchasing, why don't we manufacturing ourselves? మనం ఎందుకు వాటిని మనం తయారు చేయలేం? సో ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్స్ తెచ్చుకోవడం కోసమే కంపెనీస్ అనేవి ట్రై చేస్తుంటాయి, రైట్? సో ద మెయిన్ పర్పస్ కంపెనీస్ మెయిన్ గా ఆలోచించేది ఏంటి? ప్రాఫిట్స్ తెచ్చుకోవడం. ఇప్పుడు రా మెటీరియల్ మీద 1 CR ఇలా మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే ఇంకొకరికి ఇచ్చే బదులు పాసిబిలిటీస్ చూస్తాం. అలాంటి రా మెటీరియల్స్ మనమే తయారు చేసుకోవడానికి స్కోప్ ఉంటుందా? ఇఫ్ ఇట్ ఈస్ దేర్, మనం ఎందుకు మనం బయట నుంచి పర్చేస్ చేసుకోవాలి? మనమే వాటిని మ్యానుఫ్యాక్చర్ అంటే లైక్ సేమ్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉందనంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారా లేదా? ఎస్ ఆర్ నో? చేస్తారా లేదా? Yes, sir. సో ఇలాంటి ట్రెండ్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్ పర్పస్ కోసం ఎంత మనం పేమెంట్ చేస్తున్నాం ఫర్ ఓన్లీ వెండర్స్ కి, అంటే మనం ఏవైతే పర్చేస్ చేసామో అలాంటి వాటి పేమెంట్స్ కోసం మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం, అలాంటి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం సపరేట్ గా పెట్టారు. అన్ని క్లమ్ చేస్తే మనకి ఇలాంటి ఒక అనాలిసిస్ అనేది పాసిబుల్ అవుతుందా? మొత్తం ఒకటే, ఇప్పుడు ఒక జిఎల్ ఉంది, దాంట్లోనే పేమెంట్స్, దాంట్లోనే రిసీవబుల్, ఇవన్నీ కూడా ఒకటే దాంట్లో క్లమ్ చేస్తే ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది పాసిబుల్ అవుతుందా మనకి? ఇస్ ఇట్ పాసిబుల్? నో, రైట్? సో దట్ ఈస్ ద రీజన్. సో సపరేట్ గా ఒక సబ్ మోడ్యూల్ అనేది డెవలప్ చేశారు. సో అండ్ అదే విధంగా అకౌంట్స్ రిసీవబుల్. సో దీని మెయిన్ పర్పస్ సేమ్ అకౌంట్స్ పేబుల్ అనేది వెండర్ పేమెంట్స్ కి ఏ విధంగా అయితే డిజైన్ చేశారో, డెవలప్ చేశారో, ఇన్ ద సేమ్ వే అకౌంట్స్ రిసీవబుల్ ని కస్టమర్ పేమెంట్స్ కోసం డిజైన్ చేశారు. కస్టమర్ పేమెంట్స్ కోసం అకౌంట్స్ రిసీవబుల్ ని డిజైన్ చేశారు. అంటే వాట్ ఎవర్ ద సేల్స్ వి ఆర్ డన్ టు ద కస్టమర్, సో కస్టమర్ దగ్గర నుంచి మనం పేమెంట్ కలెక్ట్ చేసుకోవడం కోసం అకౌంట్స్ రిసీవబుల్ అని చెప్పి సపరేట్ గా ఒకటి పెట్టారు. దాంట్లో కేవలం వి విల్ డూ ద కలెక్షన్ ఆఫ్ ది పేమెంట్స్ ఫ్రమ్ ద కస్టమర్, దట్స్ ఇట్. మనం ఎంత కలెక్ట్ చేసుకున్నాం, ఎంత కలెక్ట్ చేసుకోవాలి, ఏ టైం లోపు మనం కలెక్ట్ చేసుకోవాలి, వాట్ వాస్ ద డ్యూ డేట్, ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ కోసం సపరేట్ గా అకౌంట్స్ రిసీవబుల్ అని చెప్పి ఒక సబ్ మాడ్యూల్ అనేది ఉంటుంది. దెన్ ఆఫ్టర్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్, ఈ అసెట్ అకౌంటింగ్ లో కేవలం అసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రికార్డ్ చేస్తాం. అసెట్ ఇన్ఫర్మేషన్ అని అంటే ఇప్పుడు క్యాష్ ఇన్ బ్యాంక్, ఇది మనకి అసెటేనా? క్యాష్ ఇన్ బ్యాంక్, బ్యాంక్ లో మనకి ఏవైతే క్యాష్ ఉందో, ఏదైతే అమౌంట్ అనేది ఉంటుందో బ్యాంక్ లో, అది మనకి అసెట్టా కాదా? Yes, sir. సో అలాంటి అసెట్స్ ని మనం అసెట్ అకౌంటింగ్ లో రికార్డ్ చేయం. అలాంటివి జిఎల్ అకౌంట్ లోనే రికార్డ్ చేస్తాం. అసెట్ అకౌంటింగ్ లో ఏం రికార్డ్ చేస్తాం అంటే మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, అంటే మిషనరీస్ ఎన్ని ఉన్నాయి, ఓకే, అండ్ అదే విధంగా మిషన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ అదే విధంగా బిల్డింగ్స్ ఏవైనా ఉన్నాయా, సో ఇవి అసెట్స్ కింద వస్తాయి. ఇలాంటి డీటెయిల్స్ ని
అసెట్ అకౌంటింగ్ లో రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వెహికల్స్ అసెట్ అవుతుందా అవ్వదా? Yes, sir. Asset. సో అలాంటి రిలేటెడ్ థింగ్స్ ని మనం అసెట్ అకౌంటింగ్ లో రికార్డ్ చేస్తాం. అంతేగాని క్యాష్ ఇన్ బ్యాంక్ లో ఉండే అమౌంట్స్ కాదు, వాటిని మనం జిఎల్ అకౌంట్స్ లో రికార్డ్ చేస్తాం. కేవలం ఏదైనా ఒక వెహికల్స్, బిల్డింగ్, మిషనరీస్, ఓకే. సో ఇన్ కేస్ ఇప్పుడు మిషన్స్ అని అంటే ఇట్స్ నాట్ ఫర్ వన్ టైప్ ఆఫ్ మిషన్స్. మనం ఏ పర్పస్ కోసమైనా ఏ టైప్ ఆఫ్ మిషన్ అయినా మనం పర్చేస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ మిషన్స్ కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి, సో ఇన్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి అసెట్ కింద వస్తాయి, ఫిక్స్డ్ అసెట్ కింద వస్తాయి. సో ఇలాంటి ఫిక్స్డ్ అసెట్స్ ని అన్నిటినీ కూడా ఈ అసెట్ అకౌంటింగ్ లో మనం రికార్డ్ చేస్తాం. బట్ స్టిల్ ఇందులో ఏదైతే అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసేబుల్, అసెట్ అకౌంటింగ్, ఈ మూడింటిని మీరు ప్రాసెస్ చేయాలి అని అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్స్ యొక్క హెల్ప్ అనేది అవసరం. హెల్ప్ అని అంటే దట్ మీన్స్ వాట్ ఇట్ మీన్ బై హెల్ప్. సో ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అనేది ఈ మూడిటితోటి ఇంటర్లింక్ ఉంటుంది. ఏ విధంగా ఇంటర్లింక్ ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఏపీ అనే ప్రాసెస్ గురించి మనం చెప్పుకున్నాం. ఏపీ అంటే అకౌంట్స్ పేబుల్, ఓకే. ఏపీ అన్నా వెండార్ పేమెంట్ అన్నా ఇవన్నిటిని కూడా మనం అకౌంట్స్ పేబుల్ అనే పిలుస్తాం. ఇప్పుడు అకౌంట్స్ పేబుల్ వాళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అకౌంట్స్ పేబుల్ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి చెప్పండి? టెల్ మీ. అకౌంట్స్ పేబుల్ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? They have to collect all the bills which related they have purchased about the products. అంటే రా మెటీరియల్ ఏవైతే కొన్నారో దానికి సంబంధించిన బిల్స్ అన్ని తీసి పేమెంట్ చేయడం, బిల్స్ కి పేమెంట్ చేయడం, అకౌంట్స్ పేబుల్, ఓకే, పేమెంట్స్ చేయడం. ఇప్పుడు పేమెంట్ అంటే ఇప్పుడు వెండార్కి మనం పేమెంట్ చేయాలండి, ఓకే. వెండార్కి మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయడానికి ఎంట్రీ ఏంటి? వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ ద పేమెంట్? చెప్పండి. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ పేమెంట్? Accounts payable account data to cash account. Yeah, almost right, but we can call it as a vendor payment. వెండార్ అని పిలవచ్చు, అతనికే కదా మనం పేమెంట్ చేస్తుంది. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బట్ ఈ వెండార్ అకౌంట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద అకౌంట్స్ పేబుల్. ఈ వెండార్ ని క్రియేట్ చేసేది అకౌంట్స్ పేబుల్ లోనే క్రియేట్ చేస్తాం. బట్ ఈ బ్యాంక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద జిఎల్ అకౌంట్. బ్యాంక్ ఏదైతే ఉందో ఈ జిఎల్ అకౌంట్ ఉంది. అంటే వితౌట్ జిఎల్ అకౌంట్ తోటి జనరల్ లెడ్జర్ అకౌంట్స్ లేకుండా మనం ఈవెన్ దో వెండార్ అకౌంట్స్ ని కానీ, కస్టమర్ అకౌంట్స్ ని కానీ, అసెట్ అకౌంట్ ని కానీ రికార్డ్ చేయడం పాసిబుల్ కాదు. వీటన్నిటికీ కూడా ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఇంటర్లింక్ అనేది ఉంటుంది. సో ఇది వెండర్ పేమెంట్. అదే కస్టమర్ పేమెంట్ అంటే లైక్ బ్యాంక్ అకౌంట్ డేటా టు, ఎందుకంటే ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకునేది త్రూ బ్యాంకే కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్, ఇదే కదా జర్నల్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఈవెన్ ఈ బ్యాంక్ అనేది మనము ఆబ్వియస్లీ జిఎల్ అకౌంట్ లోనే క్రియేట్ చేస్తాం. ఈ కస్టమర్ అనేది అకౌంట్స్ రిసీవబుల్ ఏఆర్ లో మనం రికార్డ్ చేస్తాం. ఇంపార్టెన్స్ ఉందా? జనరల్ లెడ్జర్ యొక్క ఇంపార్టెన్స్ ఉందా? రైట్. సో అండ్ అదే విధంగా అసెట్ అకౌంటింగ్. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఈజ్ అసెట్, రైట్. బిల్డింగ్ ఈజ్ అ అసెట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ మనం ఎంతకి పర్చేస్ చేసామనో, అసలు ఇలాంటి బిల్డింగ్ ఒకటి మనం పర్చేస్ చేసాం, మన దగ్గర ఉందనో, ఇలాంటి డీటెయిల్స్ మీరు రికార్డ్ చేయాలంటే ఫస్ట్ బిల్డింగ్ అనే ఒక జనరల్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఆ జనరల్ లెడ్జర్ క్రియేట్ చేసి ఈ జిఎల్ అకౌంట్స్ లోనే మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందా? సో దీస్ ఆర్ ద సబ్ మోడల్స్. ఇది SAP FI అని అంటే. FI ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. కేవలం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మాత్రమే మనం SAP FI ని యూజ్ చేస్తాం. దెన్ వాట్ ఈజ్ మీన్ బై SAP CO?
ఓకే, వాట్ ఈస్ మీన్ బై SAP CO? మరి దీని గురించి ఏంటి? FIN అంటే ఓకే, FICO అనేది ఒక మాడ్యూల్ కాదు, 2 డిఫరెంట్ మాడ్యూల్స్ అన్నారు, ఫైన్. SAP FI ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం అన్నారు, ఫైన్. దెన్ వాట్ అబౌట్ CO? CO అనేది కేవలం ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం, ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మాత్రమే ఈ CO అనేది యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ మాడ్యూల్, బట్ మనం ఒకటే వర్డ్ తోటి మనం పిలుస్తున్నాం SAP FI CO అని చెప్పి. ఎందుకు అనంటే FIకి COకి ఇంటర్లింక్ అనేది ఉంది, ఇంటర్లింక్ అనేది ఉంది. సో దానివల్ల మనము FICO అని పిలుస్తున్నాం, కానీ ఇన్ జనరల్ గా ఇట్ ఈస్ 2 డిఫరెంట్ మోడల్స్. సో CO అనేది ఇంటర్నల్ పర్పస్ కోసం అన్నాం కదా. సో వాట్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ పర్పస్ కోసం మనం ఇది యూజ్ చేస్తాం, దేనికి మనం యూజ్ చేస్తాము అని అంటే ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ని మనము 100 రూపీస్కి తయారు చేయగలుగుతున్నాం, 100 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాం. ఓకే, సో ఇప్పుడు 100 రూపీస్కి మనం మ్యానుఫ్యాక్చర్ చేసి 150 రూపీస్కి సేల్ చేస్తున్నాం, 150 రూపీస్కి సేల్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంత? 50 రూపీస్ ఇస్ అ ప్రాఫిట్, అవునా? ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళ ప్రాఫిట్స్ ని పెంచుకోవాలని ట్రై చేస్తుంది, వాళ్ళ ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏం చేస్తుంది? మీరేం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ హైయర్ పొజిషన్, ఓకే, సో మీకు ఒక ప్రోడక్ట్ మీద 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో దాన్ని మీరు 60 చేయాలి అని అనుకుంటున్నారు, 60 రూపీస్ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు వాట్ టైప్ ఆఫ్ డిసిషన్స్ విల్ యూ టేక్? చెప్పండి. Discounts or offers, 1+1 offer, or else expenses తగ్గించి. ఇంకా అంతేగాని దాన్ని కాస్ట్ పెంచుదామని అనుకుంటున్నారా మీరేమన్నా? ఎస్ సార్, క్వాలిటీ పెంచి కాస్ట్ పెంచచ్చు. ఓకే, ఇంకా బట్ అలా కాకుండా కాస్ట్ పెంచకుండా 100 రూపీస్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే కాస్ట్, ఇప్పుడు 100 రూపీస్ అంటే ఏమేం పడుతుంది? ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేయడానికి ఏమేమి అవసరం? మ్యాన్ పవర్ అవసరమా? మ్యాన్ పవర్ అవసరమా మనకి ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం? అండ్ ఎలక్ట్రిసిటీ అవసరమా? అండ్ మిషనరీ యూసేజ్ అవసరమా? సో అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి ఎన్నైతే యూజ్ చేస్తామో ఆ యూటిలైజేషన్ ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఎక్కడైనా కూడా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు మ్యాన్ పవర్స్, ఒక 2 ఎంప్లాయీస్ కలిసి ఒక పర్టికులర్ మినిట్ కనో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక 3 ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అని అనుకుందాం, 3 ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల దగ్గర ముగ్గురిని అలకేట్ చేసి 5 ప్రొడక్ట్స్ తయారు చేస్తే ఇది లైక్ వాళ్ళ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయినట్టేనా? ప్రాపర్ యూటిలైజేషన్ జరిగిందనేనా? ఇద్దరు వ్యక్తులు 3 ప్రొడక్ట్స్ తయారు చేశారు అంటే యావరేజ్ గా ఒక పర్సన్ ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేసినట్టు? ఇద్దరు 3 ప్రొడక్ట్స్ తయారు చేశారు. ఓకే, యావరేజ్ గా ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేసినట్టు చెప్పండి? 1.5. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఇద్దరిని కాకుండా ముగ్గురిని అలకేట్ చేసి 6 ప్రొడక్ట్స్ తయారు చేశారు. ఇప్పుడు యావరేజ్ గా ఒక పర్సన్ ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేసినట్టు? 2 products. అంటే ఇద్దరు 3 ప్రొడక్ట్స్ తయారు చేయడం ఇంప్రూవ్మెంటా, లేదంటే ముగ్గురు 6 ప్రొడక్ట్స్ తయారు చేయడం ఇంప్రూవ్మెంటా? 3 మెంబర్స్ కలిసి 6 ప్రొడక్ట్స్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇక్కడ 1 టైప్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్ అనేది జరిగిందా?
యూటిలైజేషన్ అనేది జరిగిందా? మ్యాన్ పవర్ యూటిలైజేషన్ అనేది జరిగిందా? ఎస్. ప్రాపర్ యూటిలైజేషన్, ప్రాపర్ ప్లానింగ్ ఉందా ఇక్కడ? రైట్. అండ్ అదే విధంగా ఒక ప్రొడక్ట్ని తయారు చేయడం కోసం ఒక రా మెటీరియల్స్ అనేది ఒక 2 రా మెటీరియల్స్ అనేది రిక్వైర్డ్ ఉంది. సో 2 రా మెటీరియల్ రిక్వైర్ ఉంటే సో దాంట్లో సగం వేస్టేజ్ వెళ్ళిపోతుంది, ఒక హాఫ్ వేస్టేజ్ వెళ్ళిపోతుంది. అంటే అరౌండ్ 2లో దాదాపుగా ఒక 25% వేస్టేజ్ అయిపోతుంది. ఆ వేస్టేజ్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేసి ప్రాపర్గా యూటిలైజ్ చేశారు అని అంటే 100 రూపీస్లో ఇంతకు ముందు ఒక ప్రోడక్ట్ని 100 రూపీస్లో మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఇప్పుడు అదే ప్రోడక్ట్ని 90 రూపీస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా 90 రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 150 రూపీస్కి సేల్ చేస్తే 60 రూపీస్ ప్రాఫిట్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఇక్కడ ఎలాంటి లాస్ ఏవైనా ఉన్నాయా? డిస్కౌంట్లు కానీ ఇంకేదన్నా ఆఫర్స్ కానీ కూపన్స్ కానీ ఇలాంటి లాస్ ఏమన్నా ఉందా ఇక్కడ? జస్ట్ వాళ్ళు ఎక్కడైతే వేస్టేజ్ జరుగుతుందో అక్కడ వాళ్ళు వన్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారు. ఎయిదర్ ఇట్ ఈస్ కాస్ట్ కంట్రోల్, ఎయిదర్ ఇట్ ఈస్ మ్యాన్ పవర్ యూటిలైజేషన్, ఎనీథింగ్. సో ఇలాంటి వేస్టేజ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసి దాన్ని యూటిలైజ్ చేయగలిగారు. ఇప్పుడు దీనివల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయిందా లేదా? సో ఇలాంటి టైప్ ఆఫ్ అంటే ఇంటర్నల్ గా ఇలాంటి టైప్ ఆఫ్ ఎనాలిసిస్ మొత్తం కూడా సిఓలో జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ఎఫ్ఐ అండ్ వాట్ ఈస్ సిఓ అని? ఎఫ్ఐకి సిఓకి మధ్య డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు? సో దిస్ ఈస్ కాల్డ్ SAP FI CO. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే మన డ్యూరేషన్, సో అరౌండ్ మన డ్యూరేషన్ ఆఫ్ టైమింగ్, సో 2 months వేసుకోండి, 2 months ఆఫ్ టైమింగ్. సో 2 monthsలో సో వి విల్ కవర్ SAP FICO అంటే లైక్ SAP FIలో సో సిఓ అనేది ఎండ్ యూజర్ పరంగా ఏ విధంగానూ స్కోప్ అనేది ఉండదు. బట్ స్టిల్ కొన్ని ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్, కొన్ని వర్డ్స్, కొన్ని టర్మినాలజీ అనేది జరుగుతుంది. సో వాటిని అలాంటి టర్మినాలజీలో మనం SAP FI COలో డిస్కస్ చేస్తాం. ఇందులో ఎండ్ యూజర్ పార్ట్ మనం మేజర్గా డిస్కస్ చేసుకునేది. ఎండ్ యూజర్ పార్ట్లో R2R, P2P, O2C. అసలు R2R అంటే ఏంటి, P2P అంటే ఏంటి, O2C అని అంటే ఏంటంటే R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని పిలుస్తాం మనం. రికార్డ్ టు రిపోర్ట్. సో దీన్ని ఇంకో వేలో చెప్పాలి అని అంటే ఈ జనరల్ లెడ్జర్ అకౌంట్స్నే మనము స్పెసిఫిక్గా చెప్పలేం. కొన్ని టైప్ ఆఫ్ అకౌంట్స్ మేజర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లోనే మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ R2R అని పిలవచ్చు. బట్ దీనికంటూ సపరేట్ ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో అది మనం ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పుకుందాం. సో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అండ్ P2P అని అంటే ప్రొక్యూర్ టు పే అని పిలుస్తాం. ప్రొక్యూర్ టు పే అనేది P2P. సో ఈ ప్రొక్యూర్ టు పేలో మేజర్గా జరిగేది ఏంటి అని అంటే వెండార్ పేమెంట్స్. యాజ్ లైక్ ఇప్పుడు అకౌంట్స్ పేబుల్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, దాన్నే మనము వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ P2P అని పిలుస్తాం. కాకపోతే ఫ్రమ్ పర్చేస్ నుంచి అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ పర్చేస్ నుంచి పేమెంట్ వరకు జరిగే ప్రాసెస్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రొక్యూర్ టు పే అని పిలుస్తాం. O2C అని అంటే ఆర్డర్ టు క్యాష్. దీన్నే మనము కస్టమర్ పేమెంట్ అని కూడా పిలుస్తాం. సో ఇంకా చెప్పాలి అని అంటే అకౌంట్స్ రిసీవబుల్ అనమాట. మనం లాస్ట్లో ఏదైతే చెప్పుకున్నామో అది. అండ్ అదే విధంగా సమ్ సార్ట్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ యాజ్ వెల్. అసెట్ అకౌంటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా కొంత నేను షేర్ చేస్తాను. బట్ మేజర్ వన్ వచ్చేసరికి R2R. సో ఈవెన్ అదర్ యాక్టివిటీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. వీటితో పాటు కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ గురించి కూడా
మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అసలు దెన్ వాట్ ఈస్ మీన్ బై దిస్ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ అని అంటే ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంట్రీ అనేది మీరు పోస్ట్ చేయాలి. ఓకే, ఒక పర్టికులర్ ఎంట్రీ అనేది మీరు పోస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్కి జర్నల్ ఎంట్రీ ఏంటి? Rent account data to bank account or cash accounts. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఇలాంటి ఒక ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో రెంట్ అనే జిఎల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి, బ్యాంక్ అనే జిఎల్ కూడా ఒకటి క్రియేట్ చేయాలి. ఈ 2 జిఎల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేసినప్పుడు మాత్రమే వీ కెన్ ఏబుల్ టు పోస్ట్ దీస్ టైప్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇంటూ ఎస్ఏపి సిస్టమ్. ఇలాంటి ఒక జిఎల్స్ అనేవి మనం క్రియేట్ చేయాలంటే కొన్ని అకౌంట్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఈ అకౌంట్ గ్రూప్స్ లో మనము ఒక కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్తాం. కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎల్ అని చెప్పాం కదా, ఈ రెంట్ కి ఒక జిఎల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 4000, బ్యాంక్ కి ఒక జిఎల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 2000. అంటే అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు వి విల్ గివ్ వన్ కైండ్ ఆఫ్ నెంబరింగ్. అసెట్ రిలేటెడ్ జిఎల్స్ అన్నింటినీ కూడా I should create from 2000 to 2999 మధ్యలోనే ఈ నెంబరింగ్ మధ్యలోనే ఈ జిఎల్స్ ని నేను క్రియేట్ చేయాలి. అండ్ అదే విధంగా లయబిలిటీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని ఐ షుడ్ క్రియేట్ ఫ్రమ్ 1000 to 1999 మధ్యలో ఐ నీడ్ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్. అండ్ అదే విధంగా ఇన్కమ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని ఐ నీడ్ టు క్రియేట్ 3000 to 3999 మధ్యలో ఐ నీడ్ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్. అండ్ అదే విధంగా ఎక్స్పెన్సెస్ ని అంటే ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇంకేమైనా అదర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయా చెప్పండి? అసెట్, లయబిలిటీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఇన్ కేస్ ఏవైనా అదర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయా చెప్పండి? ఈ 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కదా ఉండేది ఎక్కడైనా కూడా, రైట్? సో ఇప్పుడు ఇలా మనం బ్యాక్ ఎండ్ లో ఒక అకౌంట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. ఈ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నా కూడా ఒక టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తేనే ఈ అకౌంట్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయగలం. ఈ అకౌంట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తేనే ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయగలం. ఈ జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తేనే ఇలాంటి ఒక ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయగలం. ఇలాంటి ఒక ఎంట్రీస్ అనేది మనం పోస్ట్ చేస్తేనే పిఎన్ఎల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయగలం. పిఎన్ఎల్ అకౌంట్స్ అనేది, బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. లాజిక్ అర్థమైందా ఇప్పుడు మీకు? ఫ్లో అర్థమైందా? లాజిక్ అండ్ ఫ్లో అంటే బ్యాక్ ఎండ్ లో మనం ఒక ఎంట్రీ అనేది రికార్డ్ చేయడం కోసం బ్యాక్ ఎండ్ లో మనం ఇంత టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేయాలి. ఇంత టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేయాలి. సో బ్యాక్ మనం కేవలం ఏంటి ఇప్పుడు ఈ 3 స్టెప్స్ లో సో యాజ్ ఏ ఎండ్ యూజర్ వీఆర్ పోస్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఓన్లీ. ఈ 3 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కన్సల్టెంట్ చేస్తాడు. సో ఈవెన్ అలాంటి కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ గురించి కూడా మన ట్రైనింగ్ లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. సేమ్ యాజ్ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ అండ్ అదే విధంగా ఎండ్ యూజర్ పార్ట్ గురించి కూడా మన క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ అంటే లైక్ నేను ఏం చెప్తాను అనేది ఇది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు రైస్ చేయండి. Yes, please. Who is the guy? Sir, we can create our own configure T code, sir, and consultant configuration అన్నారు కదా సార్. అవును. అంటే వెండర్ కి 2000 to 2000
999 అని. సో మన ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చా సార్? అంటే అకౌంట్ గ్రూప్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ఎస్ సార్, ఎస్. ఇది నేను జస్ట్ ర్యాండమ్ గా ఇచ్చిన ఒక నెంబర్. సో మీకు ఒక ఐడియా అంటే లైక్ మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ గా ఓన్ నెంబర్స్ ఇచ్చుకోవాలనుకుంటే యూ కెన్ డూ దట్. ఇలానే చేయాలని లేదు. ఓకే సార్. ఎలా అయినా చేయొచ్చు. ఎస్. ఇంకా కొన్ని ఇప్పటి వరకు వాట్ ఎవర్ వీఆర్ డిస్కస్డ్ క్లియర్ గా అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది సార్. ఇట్స్ అప్ టు యూ. లైక్ ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఓకే, ఐ హ్యావ్ ఎ క్లారిటీ. సో ఏం చెప్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ ఉంది, సో విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ అని అంటే నాకు జస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. సో బట్ లేదు, నాకు ఇంకా క్లారిటీ రాలేదు, నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయని అంటే ప్లీజ్ రైజ్ యువర్ డౌట్స్. ఇట్స్ కంప్లీట్లీ ద డెసిషన్ ఇస్ యువర్స్. సో ఏవైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, ఓకే నాకు ఒక ఐడియా ఉంది, నేను నేర్చుకోవాలి అని మీకు ఒక అనిపిస్తే, మీరు కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. యా, దట్స్ ఇట్. సో ఎవ్రీ డే సేమ్ మార్నింగ్ 7కి క్లాస్ ఉంటుంది, సేమ్ 8:30 వరకు. మీరు ఒకవేళ లైక్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, బట్ యూ డెంట్ రైస్ ఎనీ డౌట్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ మై, లైక్ నేను చెప్పేటప్పుడు ఎప్పుడు మీరు డౌట్స్ రైజ్ చేయలేదు ఈ క్లాస్లో, రైట్? బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ కెన్ రైజ్ యువర్ డౌట్స్, మేబీ ఇట్ విల్ ఎక్స్టెండ్ టు హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా. లేదు 8:30 లోపే మనం ఇదంతా క్లియర్ చేసుకోవాలన్నా కూడా ఎస్ వీ కెన్. బట్ మీ కన్వీనియంట్ బట్టి మీరు ఏది అనుకున్నారో ఒకసారి నాకు చెప్తే అకార్డింగ్ టు దట్ వీ కెన్ ప్లాన్ ఇట్ అండ్ వీ కెన్ క్లోజ్ ఇట్. ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ రైజ్ ఇట్. సో రిగార్డింగ్ అవర్ వాట్ ఎవర్ వి డిస్కస్ టుడే, దాని గురించి అయినా, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయినా, ఏదైనా కూడా, సో ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్. ఎనీ డౌట్స్? సో డైలీ క్లాసెస్ ఏమో రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది సార్? ఎస్ ఎస్.